దేవా, తప్పైపోయింది ప్రభా, పాపం అయిపోయింది ప్రభా, క్షమించు ప్రభా, ఇక్కడ నుండి మేము సరిగా ఉంటాం, పాతవి కొట్టే ప్రభా, ప్లీజ్ ప్రభా. రిపెంట్ అవుతే, ఐ బీయింగ్ వెరీ ఆనెస్ట్, డోంట్ డూ దిస్. దేవుడు క్షమిస్తాడా? చెప్పండి, మీరు చెప్పండి. నిజంగా పశ్చాత్తాపడ్డారు. ఇక్కడ చాలామంది నో అంటున్నారు. నో, కృప ఎంత పాపినైనా క్షమిస్తుంది. అందుకని క్షమించాడనంత మాత్రాన దేవుడు న్యాయం జరిగించుకొని ఉంటాడా? పెడవబడిన భార్య పక్షాన నేను ఉంటానలా? అన్యాయం చేయబడిన ఆ కుటుంబానికి దేవుడు న్యాయం జరిగించడా? ఆ కుటుంబ పక్షాన దేవుడు నిలబడ్డా? ఆ కుటుంబానికి న్యాయం జరిగిస్తాం, మేలు జరిగిస్తాం మాత్రం కాదు, ఈయన చేసిన తప్పుకి పరిణామాలు అనుభవించుకొని పోతాడా? క్షమాపణ ఉంది దేనికి? నువ్వు చస్తే పరలోకం పోతానికి, దేవునితో ఉండటానికి. కానీ భూమిలో ఉన్నావు కదా, ఏం విత్తుతావో మోసపోకడే. నువ్వు మనుషుల్లో మోసం చేయొచ్చు, నువ్వు మనుషుల నుంచి తప్పించుకోవచ్చు, మనుషులకి కథలు వేరే చెప్పచ్చు. దేవుడు మోసపోడు. నువ్వు ఏం విత్తుతావో అదే కొస్తావు.